గురూజీ హైదరాబాద్ నుంచి అన్నపూర్ణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం. నమస్కారం అండి అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగ్గా తెలియదు మేడం. మామూలుగా 6/8/89. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి. ఎన్ని రోజుల నుంచి గురూజీ మీ కాల్ వెయిట్ చేస్తున్నాను. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th వరకు చదువుకున్నాను గురూజీ. 10th వరకు చదువుకున్నారు. చెప్పండి తల్లి, మీ జాతకులు ఏం తెలుసుకోవాలి? నాకు సంతానం లేదు గురూజీ. సంతానం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 10 సంవత్సరాలు అవుతుంది గురూజీ. 10 సంవత్సరాలు? అవును. అంటే ఇప్పుడు ఏజ్ ఎంత అమ్మా నీకు? నాకు 28-29 ఉండొచ్చు గురూజీ. 28-29. అంటే 18 సంవత్సరాలకు పెళ్ళయిందా మీకు? అవును గురూజీ. ఓకే అమ్మా. మీ భర్త ఏం పని చేస్తారు తల్లి? మా భర్త మెకానిక్ చేస్తారు గురూజీ. ఓకే, డాక్టర్ని కన్సల్ట్ చేశారా మీరు? చేశాం గురూజీ. ఏం చెప్పారు డాక్టర్స్? ఏమీ ప్రాబ్లమ్స్ లేవన్నారు గురూజీ. ఏమి ప్రాబ్లం లేదు, నార్మల్ అన్నారా? నార్మల్ అన్నారు. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ ఎక్కడా కన్సీవ్ కాలేదు గురూజీ. ఇంకేమి ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ అయిన తర్వాత అవ్వాలి కదా. ఫస్ట్ ఒకసారి కన్సీవ్ అయింది గురూజీ 1 yearకి. అయితే అబార్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ రాలేదు గురూజీ. సరే తల్లి, మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? చిన్న లాస్ట్ అబ్బాయి గురూజీ. లాస్ట్ అబ్బాయి. వాళ్ళ అన్న ఫస్ట్, మళ్ళీ తర్వాత 3 అక్కలు ఉన్నారు, మధ్యలో లాస్ట్కు మా ఆయన. ఓకే, మీ భర్త గారు అన్నయ్య, మీ బావగారికి సంతానం? 2 పాపలు 1 బాబు గురించి. ఆయన కూడా లేట్ అయితే ఆయన 2 భార్యలు చేసుకున్నాడు. ఒక భార్యకు బాబు, 1 పాప, 1 భార్యకు పాప, 3 వాళ్ళు. ఓకే అమ్మా, నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, చేయండి, మీరేం కంగారు పడకండి. మీకైతే సంతాన యోగం అయితే ఉంది తల్లి. ఇప్పుడు మీ భర్త ఏదైనా పూజ చెప్తే చేయగలరా? చేస్తారు గురుజీ. ఓకే, మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి 64 రోజులు రోజు ఉదయాన్నే నాగదేవతలకు పాలు పోసి 6 ప్రదక్షిణలు చేయండి. నాగదేవతలకు రోజు ఉదయాన్నే 64 రోజులు చేయాలి. మధ్యలో ఈ ఒక మంత్లీ ఋతుస్రావం ఉంటుంది కదా, ఆ టైంలో 5 రోజులు చేయరాదు. ఇలా చక్కగా చేసుకోవాలి. తర్వాత ప్రతి శనివారం మీరు పర్టికులర్గా రావి చెట్టు మొదల్లో ఒక దీపం వెలిగించండి.